ను నిలిపివేయాలంటూ మాల మహానాడు చేపట్టిన బంద్తో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో దుకాణాలు మూతపడ్డాయి. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. స్కూల్ బస్సుల్ని మాల మహానాడు నాయకులు కదలనివ్వలేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళనకారులు రాస్తారోకో చేసి వర్గీకరణ నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. నర్సాపురం మాలా న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు భారత బంద్ ఎస్సీ వర్గీకరణని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తూ ఉన్న స్థితిని కొనసాగించాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ రాష్ట్రాలు ఇచ్చినటువంటి అధికారాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నర్సాపురం నియోజకవర్గం తరఫున ఇక్కడ బంద్ చేస్తున్నాం. నర్సాపురంలో ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ప్రతి వ్యాపార సంస్థలు అందరూ కూడా సహకరిస్తున్నారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు అన్నీ కూడా ఈరోజు పూర్తిగా బంద్కి సహకరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా ఈరోజు బంధు సహకరించి మాకు సంఘీభావం తెలియజేయవలసిందిగా మీ అందరినీ కూడా పత్రిక ముఖంగా మీ అందరికీ కోరుచున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఎప్పుడో 1995లో తీసుకున్నటువంటి కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు జనాభా ప్రకారమైనటువంటిది జనాభా లెక్కలు లేవు, జనగణన అనేటువంటి జరగలేదు. అప్పుడు ఉన్నటువంటి విద్యా అవకాశాలు, విద్యా చదువుకున్నటువంటి నిష్పత్తి చూస్తుంటే చాలా తక్కువగా ఉన్నది. అది కూడా ఒక రాష్ట్రంలో 28 రాష్ట్రాలు ఉంటే ఒక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే ఈ కమిషన్ అనేటువంటి జరిగింది. ఇది దేశవ్యాప్తంగా అసలు గణన కానీ విద్యా గణన కానీ ఏ విధమైనటువంటిది జరగలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటిది తీసుకుంటాం అనేటువంటిది మేము దారుణంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇదే సుప్రీంకోర్టు కూడా మరాఠాల్లోనూ, జాకార్లోనూ రిజర్వేషన్లు వస్తే కనుక డేటా అనుభవం అనేటువంటిది లేదు, అందువల్ల మీరు రిజర్వేషన్ అనేటువంటి వర్గీకరించడానికి ఒప్పుకోమన్నారు. అదే సుప్రీంకోర్టు ఈ రోజుని మాలలకు అయితే కనుక డేటా ఉన్నది. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి డేటాను 20 దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నింటిలో కూడా తీసుకున్నటువంటిది తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఎప్పుడో ఫిబ్రవరిలోనే ఒక రాజకీయమైనటువంటి ఒక బ్రాహ్మణ అజెండా అనేటువంటిది తీసుకుంటూ అనేటువంటిది జరుగుతున్నది.